నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ మాధురి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కారుమూరి వెంకటరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, పులివెందులకి బై ఎలక్షన్ అండ్ రఘురామకృష్ణంరాజు మొత్తం కేసులన్నీ కూడాను జగన్కి ఎగ్నిస్ట్ గా ఉన్నాయి. అవి మార్చాలి అంటున్నారు. జగన్ ఖచ్చితంగా జైలుకి వెళ్తారు, పులివెందులకి బై ఎలక్షన్ వస్తుందని అంటున్నారు. అసలు నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఉంటే ఒకవేళ నిజంగా పులివెందులకు బై ఎలక్షన్ వస్తే తీర్పు ఎలా ఉండబోతుంది? అసలు జరగనటువంటి అంశాల గురించి డిస్కస్ చేయటమే టైం వేస్ట్ అంట నాది. ఎందుకు జరగదంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు కాదు. ఫస్ట్ పాయింట్, పులివెందులకి ఎలక్షన్ కూడా రాదు. నిజంగా ఎలక్షన్ వచ్చేటటువంటి అవకాశాలు ఎందుకు ఉంటాయి? నిజంగా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఎలక్షనే రావాలి వస్తుంది అనే ఉన్న రూల్ ఉంటే మరి అనేక మంది అసెంబ్లీకి పోకుండా ఉన్నటువంటి సందర్భాలు వివిధ రాష్ట్రాల్లో కోకొల్లలుగా ఉన్నాయి. అందుకని మన తమిళనాడులో, మన పక్కన ఉన్నటువంటి తమిళనాడులో జయలలిత గారు చాలా సంవత్సరాలు అసెంబ్లీకి పోవాలా. మరి ఏమన్నా బై ఎలక్షన్ వస్తుంది అక్కడ, లేదంటే అది ఏమన్నా డిస్క్వాలిఫై చేస్తారా? ఇదే రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేసినటువంటి సందర్భంలో అసెంబ్లీకి పోవాలా, దాదాపు సంవత్సరం పాటు ఎంత అసెంబ్లీకి వెళ్ళాలా. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు 2014 to 2019 మధ్యలో, ఐ థింక్ 2017 ఆ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 67 మంది ఏదైతే శాసనసభ్యులు గెలిస్తే దాంట్లో 23 మందిని తెలుగుదేశం పార్టీ తీసుకొని 4 మంత్రి పదవులు ఇచ్చినటువంటి సందర్భంలో అసెంబ్లీలో ఆయనకు మైక్ కూడా ఇవ్వకుండా మా దగ్గర ఉన్నటువంటి శాసనసభ్యుల్ని వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాళ్ళని మంత్రులుగా కూర్చోబెట్టి మమ్మల్ని తిట్టిస్తున్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చకు రానప్పుడు నేను ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి తేల్చుకుంటానని చెప్పి పాదయాత్రగా వెళ్ళినటువంటి సందర్భం అసెంబ్లీని మా 44 మంది శాసనసభ్యులు బాయ్కట్ చేశాం. ఇప్పుడు 2017 to 2019 మరి ఏమన్నా వచ్చినాయి ఎలక్షన్స్, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వమే కదా. దాని తర్వాత 2021లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ సతీమణి ఏదో అన్నామని చెప్పి, అనకపోయినా అన్నామని చెప్పి ఏడ్చి నాటకాలు ఆడి ఈ సచ్చీలుడు బయటికి వెళ్ళి నేను అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నా అని చెప్పాడు. 2021 to 2024 మరి చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అనాథ వేడిపడి ఎలక్షన్ రావాలి కదా, అది జరగదు. ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్ గారితో పాటు మరొక 10 మంది శాసనసభ్యులు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్లు 11 శాసనసభ్యులు ఉన్నారు కదా, 11 మంది ఈరోజు అసెంబ్లీని రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇక్కడ ఉన్నటువంటి స్పీకర్, మొట్టమొదటి ఆ స్పీకర్ చైర్లో ఉన్నటువంటి వ్యక్తి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని, ఈయన భౌతికంగా బతికే ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి భౌతికంగా లేకుండా ఉంటేనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమవుతుంది తప్ప లేదంటే లేదు అని ఒక స్పీకర్ చైర్లో ఉన్న వ్యక్తి, అంటే హెడ్ ఆఫ్ ద బాస్, అసెంబ్లీకి ఎవరైతే ఉన్నారో ఆ బాస్గా ఉన్నటువంటి ఆ స్పీకర్ గారే ఒక శాసనసభ్యుడిని పట్టుకొని, ఏదైతే ప్రతిపక్ష నాయకుడు, ఎందుకంటే 40% ఓట్లు మాకున్నాయి ఈరోజు. సో రాష్ట్రంలో ఉన్న 4 పార్టీలు అయితే 3 పార్టీలు ఒక పక్షంలో ఉంటే మిగిలిన పక్షం మేమే కాబట్టి, అంటే ఒకళ్ళు అధికార పక్షం ఉంటే ఆటోమేటిక్ మిగిలిన ప్రతిపక్షం. సో ఇవన్నీ ఉన్న అప్పుడు అదే స్పీకర్ ఆ విధంగా మాట్లాడినటువంటి సందర్భం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వండి, ఎందుకంటే ఒక శాసనసభ్యుడి హోదాలో అయితే మైకు 3-4 రోజులకు ఒక రోజు వస్తుంది, 3 రోజులకు 4 రోజులకు, ఎందుకంటే 175 మందికి ఒకే రోజు రాదు కదా మైకు. సో అప్పుడు ఉపయోగం ఉంటుంది కదా అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించాలంటే 2-3 రోజులు ఖాళీగా కూర్చొని ఎప్పుడో ఒక శాసనసభ్యుడిగా ఒక క్వశ్చన్ అడిగి కూర్చోవాలి, దానివల్ల ఉపయోగం ఏముంటది? సో అదే మీరంతా పాలకపక్షంగా ఉన్నారు కాబట్టి మేము ఉన్నది అవతల పక్షం, మేము ప్రజాపక్షంగా ఏదైతే ప్రతిపక్షంగా మేము ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష హోదా అడిగాం, దానికి వాళ్ళు ఇవ్వాల. సో మేము క్లియర్ గా చెప్పాం, ఇస్తే ఖచ్చితంగా వచ్చి ప్రజా సమస్యల మీద అడ్రస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు 67 మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మాకు మైక్ ఇవ్వట్లా, ఇప్పుడు 11 మంది ఉంటే ఏమిస్తారు? అపోజిషన్ హోదా కూడా లేదు కదా. సో అందుకని ఇస్తే మేము బలంగా వినిపించడానికి అవకాశం ఉంటుంది అనేది అడిగాం. సో ఇవన్నీ ఉన్నటువంటి సందర్భంలో మేము రాకుండా ప్రజాక్షేత్రంలోనే ప్రజా సమస్యలను అడ్రస్ చేస్తున్నాం. సో ఇప్పుడు టాపిక్ డైవర్ట్ చేయాలి. ఏం టాపిక్ డైవర్ట్ చేయాలి? ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? అరే 8 నెలలు అయింది వీళ్ళు అధికారంలోకి వచ్చి, వీళ్ళు ఇస్తా అన్నటువంటి సూపర్ 6 హామీలో ఒక గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, అది కూడా 3 ఇస్తానని ఒకటి కూడా సరిగ్గా ఇవ్వటం లేదు, ఒకదానికి కూడా డబ్బులు ఇప్పటికీ పడినటువంటి పరిస్థితి, ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి పథకాలు పోయినాయి, చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఇస్తానని రాలేదు. సో ఈ పరిస్థితిలో చర్చ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? 4 రోజులు 5 రోజులకు ఒక అంశాన్ని తెర మీద తీసుకురావాలి. ఒక్క నిమిషం, ఇక్కడ మనకి ప్రతిపక్ష హోదా ఇవన్నీ పక్కన పెడితే రఘురామకృష్ణంరాజు లేవనెత్తిన అంశం ఏంటి అంటే జగన్ జైలుకు వెళ్తే
ఇక్కడ మీరు చెప్పారు చంద్రబాబు నాయుడు బాయ్కట్ చేసి అసెంబ్లీని బాయ్కట్ చేసి వెళ్ళినప్పుడు బై ఎలక్షన్ వచ్చిందా, లేదు అంటే 2017 2019 వరకు మేము ప్రజాక్షేత్రంలో ఉన్నాము అప్పుడు బై ఎలక్షన్ వచ్చిందానని. ఇక్కడ రఘురామ కృష్ణంరాజు ఏకంగా జైలుకి వెళ్తాడు జగన్ అని అంటున్నారు. నిజంగా జగన్ జైలుకి వెళ్ళే పరిస్థితి ఉందా? మీరేమో లాస్ట్ మనం ఒకసారి మాట్లాడుకునేటప్పుడు ఈ కేసులన్నీ కూడాను కొట్టేసే కేసులే, ఏవి కూడా నిలబడే కేసులు కావన్నారు. సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అంటే ఇంతవరకు కూడాను ప్రజల్లోని కానీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీ, బీజేపీ లేదంటే జనసేన పార్టీ చెప్పింది ఏంటి అంటే వాళ్ళు దీంట్లో ఉన్నారు కాబట్టి, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకేమో కేసులు తప్పించుకొని తిరుగుతున్నారు అని చెప్పి. సో ఇప్పుడు అధికార పక్షం కూడా లేదు. మేబీ జగన్ మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశాలు ఉంటాయంటారా? అంటే కళలు మనం కనవచ్చు. అబ్దుల్ కలాం గారు చాలా చెప్పారు కదా, ఖచ్చితంగా కనకపోతే మనం ఎలా బతుకుతాం. మాకు అపోజిషన్గా అంటే మాకు వ్యతిరేక పక్షంగా ఉన్నటువంటి వాళ్ళు అలానే కళలు కనాలి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నాడు, వీళ్ళు చెప్పేది అదే కదా. చంద్రబాబు నాయుడు దేని మీద ఉన్నాడు? మేము బెయిల్ మీద ఉంటే ఆయన బెంచ్ మీద ఉన్నాడా? చంద్రబాబు నాయుడు దేని మీద బయట ఉన్నాడు? నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, చంద్రబాబు నాయుడుకి బెయిల్ ఇచ్చిన సందర్భం చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 50 రోజుల పాటు జైల్లో ఉన్న తర్వాత నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయి, అదే పేరు ఉందండి, ఆ రోగం పేరు కూడా మర్చిపోయా, ఎందుకంటే అది నోరు జరగదు, అంత పెద్ద రోగం ఉంది నాకు 15 సంవత్సరాలుగా. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది, నాకు కాదండి బాబు, చంద్రబాబు నాయుడు గారికి 15 సంవత్సరాలుగా ఆ రోగం ఉంది. సో ఒక కన్ను ఆల్రెడీ కనపట్టల్లా, బెయిల్ అవ్వకపోతే రెండో కన్ను కూడా పోయిద్ది. అసలు నేను కూర్చోలేకపోతున్నా, నిలబడలేకపోతున్నా, నాకు ఒళ్ళంతా రోగాలు ఉన్నాయని చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద బయట ఉన్నాడు. ఇప్పుడు దాని సందర్భంలో మధ్యంతర బెయిల్ ఇచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారు దేని మీద ఉన్నారు? మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నారు అంటున్నారు కదా, మీరు దేని మీద ఉన్నారు? మీరు బెయిల్ మీద కాకుండా మీరు ఏమైనా బెంచ్ మీద బయటకు వచ్చారా, లేదంటే మీరు ఏమైనా సచివులని బయటకు వచ్చారా? సో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బెయిల్ మీద బయట ఉన్నాడు. సో బెయిల్ రద్దు అయితే మళ్ళీ జైలుకు పోవాలి, అదే చంద్రబాబు నాయుడు గారు పోవాల్సిందే కదా. మాకు బెయిల్ ఎప్పటి నుంచి 2013 నుంచి మేము బెయిల్ మీద బయట ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసులకు సంబంధించి కుట్రపూరితంగా పెట్టారని సాక్షాత్తు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒకనొక సందర్భంలో ఏదైతే పబ్లిక్ మీటింగ్ లో చెప్పాడు. ఏమని చెప్పాడు? సోనియా గాంధీని ఎదిరిస్తే కేసు పెట్టకుండా ఏమన్నా దగ్గరకు తీసుకొని హక్కును చేర్చుకుంటారా అన్నాడు. సోనియా గాంధీని ఎదిరించడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టారని చెప్పి సాక్షాత్తు బీజేపీ లీడర్ గా ఉన్నటువంటి ఎవరైతే సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు పార్లమెంట్ రాజ్యసభలో చెప్పినటువంటిది. సో జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు ఎవరో మేము నష్టపోయామనో ఇంకోటి ఎవరో కేసు పెట్టలేదు కదా, మాకు జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నష్టం జరిగిందనో లేదంటే మేము ఆయన వల్ల అన్యాయం అనేమో ఎవరు కేసు పెట్టలే. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ముఖ్యమంత్రి కొడుకుగా ఉండగా సో ఆయన కంపెనీలో పెట్టుబడులు పెట్టారు, ఇదే నేరం కాదు కదా. పెట్టుబడులు ఎవరైనా ఎవరి దగ్గర లాభాలు వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పెడతారు కదా. సో అధికారంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎక్కువ ఉంటాయని ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారు. సో ఇది కేసు ఏముంటుంది? సో జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దయిద్ది రోజు ఇదే గొడవ. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ మీద బయట ఉన్నాక వాళ్ళు చేసిన ప్రచారం ఏంది? 5 సంవత్సరాల పాటు మేము అపోజిషన్ లో ఉన్నప్పుడు శుక్రవారం కోర్టుకి వెళ్ళాలి, అయినా వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత మేము అధికారంలో ఉన్నాక ఇవాళ రద్దు అయింది, రేపు రద్దు అయింది, సీఎం ఎవరవుతారని క్వశ్చన్ మార్కులు కూడా పెట్టి రాశారు కదా, ఏమన్నా అయిందా? ఇప్పుడు కూడా ఏం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు కేసులన్నీ త్వరలో కొట్టివేయబోతా ఉన్నారు. ఇదే బిగ్ బ్రేకింగ్ న్యూస్. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ త్వరలో కొట్టేయబోతా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులు అని చెప్పి రేపొద్దున ప్రూవ్ అవ్వబోతా ఉన్నాయి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇన్ని సంవత్సరాలుగా మీరు అయినా కూడా ఎక్కడా దానికి సంబంధించిన నిశ్చిత ఆధారం లేదు. మీరు పెట్టిన కేసులు ఎప్పుడు? దాదాపు 2011 సంవత్సరంలో కేసులు పెట్టింది, 2010-11 అంటే 15 సంవత్సరాలుగా. మరి ఏం తేల్చారు? అడుగుతున్నాను. ఈ రఘురామకృష్ణరాజు ఈ పెద్ద మనిషి, ఎందుకంటే అన్నింటిలో పెద్ద మనిషి కదా, ఆకారం పరంగా కానీ అన్నింటిలో పెద్ద మనిషి కదా, బట్టి స్పీకర్ చైర్ పరంగా పెద్ద మనిషి, అన్నింటిలో పెద్ద మనిషి కదా. ఈయన ఎంపీ పదవి నుంచి ఎమ్మెల్యేకి వచ్చిన పెద్ద మనిషి కదా, పైనుంచి కిందకి ఢిల్లీ నుంచి కిందకు వచ్చాడు కదా. ఈ పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్ని ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడు సిబిఐ కోర్టులు ఇక్కడ ఉన్నాయి కదా, దీని నుంచి అంట వేరే రాష్ట్రాలకు బదిలీ చేయాలి అని చెప్పి కేసు వేశాడు. సుప్రీంకోర్టు 2 బీకింది కదా నెత్తి మీద. నువ్వెవడో నీకేం పని పాట లేదా? నువ్వు బెయిల్ రద్దు చేయాలని వస్తుంది, నీకేం పనయా? ముందు విత్డ్రా చేసుకో, లేదంటే మామూలుగా ఉండదని చెప్పి వార్నింగ్ ఇచ్చారు కదా. కొద్దిగా సిగ్గు రావాలి కదా, అయినా కూడా ఇంకా రాలా. జగన్మోహన్ రెడ్డి గారి అంట అనర్హత పెట్టేస్తాడంట. సరే, నీ ఆనందం కొద్ది కాదని ఎందుకన్నావు? దమ్ముంటే వేస్తావా అని అడుగుతున్నా. అదే సినిమాలు అడుగుతారు కదా పుష్పాలో, దమ్ముంటే వేరా అని.
దమ్ముంటే పట్టుకోరా అంటారు కదా, దమ్ముంటే అనర్థం ఎటువి ఏసీ ఆ నాగబాబు ఖాళీగా ఉన్నాడు కదా, ఇప్పుడు మంత్రి పదవి ఇస్తానంటున్నారు కదా, మరి ఎక్కడి నుంచి ఇస్తారు? ఎమ్మెల్సీ ఇచ్చి ఇవ్వాలి. ఎమ్మెల్సీ ఎందుకు? ఆయన పోటీ పెట్టండి పులివెందుల్లో మీ కూటమి అభ్యర్థి తరపున, సరిపోద్ది కదా, హైట్ గీటు అన్ని. పులివెందుల్లో పోటీ చేయాలంటే ఆ మాత్రం ఉండాలని అనుకుంటారు కదా మీరు అందరూ. నాగబాబుని పెట్టండి, అనర్థం అయితే ఎలక్షన్ వస్తుంది కదా, దమ్ముంటే పెట్టండి, తేల్చుకోవడానికి మేము సిద్ధం అంటున్నాం. ఏమన్నా దమ్ముందా, మగతనం ఉందా? రఘురామకృష్ణరాజు గారు దమ్ముంటే వెయ్యి అనర్థం పెట్టు, సొల్లు కబుర్లు చెప్పొద్దు, ఛాలెంజ్ విసురుతా ఉన్నాం. దమ్ముంటే వెయ్యి అనర్థం పెట్టు, ఏసీ ఎలక్షన్లో పోటీకి పెట్టండి. మొన్న 61,000 వచ్చింది మెజార్టీ, ఇప్పుడు అంతకు మించి వస్తుంది. మీరు ఏమి పద్దాకలు ఈవీఎంలు ఒకేలాగా పనిచేయవు కదా, ఈవీఎంలు ఎప్పుడు ఒకేలాగా పనిచేయవు కదా, పద్దాకలా రావాలనుకుంటే అధికారంలో రారు కదా. సో పెట్టండి, వేయండి. ఇది కాకుండా ఊరికెందుకు? అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ. ఏం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇస్తే మీకు భయం ఏంది? ఇది మైక్ ఎక్కువసేపు వస్తుంది కాబట్టి మీ లెక్కల బొక్కలన్నీ ఇరుస్తాడని భయమా? మీరు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చట్లేదని చెప్పి ఒక్కడే ప్రశ్నించే గొంతై మీ 164 మందిని ఏదైతే అసెంబ్లీలో నిలబెడతాడని భయమా? ఏం దమ్ముంటే ఇవ్వండి. భయం, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాలు ఇస్తే భయం, వణికిపోతారు 164 మంది. వణికిపోవు అంటే దమ్ముంటే ఇవ్వండి. ఎస్, మేము జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపట్టలేదని 164 మంది కూటమి అనుకుంటే అసెంబ్లీకి ఎస్ సార్ మీకు ప్రతిపక్ష హోదా ఇస్తున్నాం, మా 164 మంది మీ 11 మంది ప్రశ్నించండి, మేము సిద్ధం అని కాళ్ళు రగరేసి చెప్పండి. ఎందుకంటే చెప్పలేరు. అడుగుతాం కదా, నీకొచ్చిందా 15, మీ ఇంట్లో ఆడబిడ్డకు 1500 వచ్చిందా, మీ ఇంట్లో ఆడబిడ్డకు 1500 వచ్చిందా, మీ ఇంట్లో అక్క చెల్లెమ్మలు బస్సులో ఫ్రీగా వెళ్తున్నారా లేదా అని చెప్పి అదే శాసనసభ్యుల్ని అక్కడే మేము బట్టలోడ చేస్తాం కాబట్టి ఏదైతే క్వశ్చన్లతో, అందుకని భయం ఇవ్వటానికి. ఇవ్వండి. సూపర్ 6 ఇవ్వటంలో ఎందుకు ప్రభుత్వం వెనకడుగేస్తుందా, లేకపోతే ఇచ్చే సత్తా లేదంటారా? మనం ఒక్కటైతే నేను చెప్తా, మంచి చేయాలనుకున్నాడికి ఖచ్చితంగా ఏదైనా మంచి చేయొచ్చు, అది ఎన్ని కష్టాలు వచ్చినా చేయొచ్చు. ఎందుకు నేను ఆ మాట అంటున్నా అంటే, ప్రపంచం అంతా ఎప్పుడూ చూడనటువంటి ఒక కోవిడ్ అనేటటువంటి ఏదైతే కరోనా అనేటటువంటి వైరస్ మనం చూసాం. నాకు తెలిసి మన జీవితంలో ఎప్పుడు అట్లాంటిది మనం చూడాల, మన పాత తరాలు ఎప్పుడైనా చూసినా లేదో కూడా తెలియదు. సో మన టర్మ్లో మనం ఎప్పుడు చూడనటువంటి కరోనా లాంటి వైరస్ను ఒక 2 సంవత్సరాలు మనం అనుభవించాం. ప్రపంచమే కుదేలైపోయింది ఆర్థికంగా. అసలు ఎక్కడ ఈరోజు బిజినెస్ లేవు. ఆ 2 సంవత్సరాలు అంతా నష్టపోయినటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని కష్టాలున్నా ఏదో ఒక విధంగా మనం ప్రజలకు చేయాలి, మనం ఇచ్చిన హామీలను మనం ఇబ్బంది పడ్డా ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఆ 2 ఏళ్ళు కూడా ఎక్కడ సంక్షేమ అనుభవించాం. ప్రపంచమే కుదేలైపోయింది ఆర్థికంగా. అసలు ఎక్కడ ఈరోజు బిజినెస్ లేవు. ఆ 2 సంవత్సరాలు అంతా నష్టపోయినటువంటి పరిస్థితి. కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి మనసున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఎన్ని కష్టాలున్నా ఏదో ఒక విధంగా మనం ప్రజలకు చేయాలి, మనం ఇచ్చిన హామీలను మనం ఇబ్బంది పడ్డా ప్రభుత్వ పరంగా వాళ్ళకి చేయాలనే ఉద్దేశంతో ఆ 2 ఏళ్ళు కూడా ఎక్కడ సంక్షేమ పథకాలు ఆపలేదు కదా. అది చిత్తశుద్ధి. అంటే చెయ్యాలనేటటువంటి ఆలోచన మనసులో బలంగా ఉంటే, ఆ సంకల్పం ఉంటే ఎక్కడి నుంచి అయినా వస్తాయి. సో మనం ఒక పని అనుకుంటే దాని మీద గట్టిగా మనం ఫోర్స్ పెట్టి చేయాలని మన మనసులో మంచి పని అనుకుంటే 4 రోజులు లేట్ అయినా చేయగలుగుతాం. కానీ చెయ్యాలన్న ఆలోచన లేకుండా దుర్బుద్ధి ఉంటే ఇప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిలానే ఉంటుంది. అధికారంలోకి రావటం కోసం అడ్డగోలు హామీలు మనం ఇవ్వగలుగుతామా లేదా, మన బడ్జెట్ ఎంత, మనకు వచ్చే ఆదాయం ఎంత, మన ఖర్చులు ఎంత, శాలరీలు ఎంత, ఇది పోగా మనం ఏ పథకాలకు ఎంతెంత అవుతాయి ఒక ఎస్టిమేషన్ వేసుకొని ఎవరైనా మేనిఫెస్టోని రూపొందిస్తారు. కానీ చంద్రబాబు నాయుడు గారు అటు రూపొందించారా? ఒక్క ఆడబిడ్డ నిధికి దాదాపుగా 40,000 కోట్లు అవుతాయండి సంవత్సరానికి. అంటే 19 సంవత్సరాలు దాటి 59 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రతి మహిళకి నెలకు 1,500. ఇద్దరుంటారు కదా ఇంట్లో. 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ఉన్న మహిళలు ప్రతి ఇంట్లో ఇద్దరుంటారు. ఆల్మోస్ట్ కొన్ని చోట్ల ముగ్గురు కూడా ఉంటారు. అంటే ఒకళ్ళకి 1,500 అంటే ఇద్దరికి 3,000, ముగ్గురు 4,000 నెల ఇవ్వాలి. అంటే అది ఒక పెన్షన్ ఇస్తున్నట్లు లెక్కగా, 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నట్లు లెక్క. మొత్తం 4,500 వాళ్ళు ముగ్గురుంటే ఇంటికి, అది ఒక నెల 60 నెలలు ఇవ్వాలి 5 సంవత్సరాలు అంటే. మరి ఎక్కడ పాజిబుల్ అయిద్దా? కానీ అధికారంలోకి రావడం కోసం అబద్ధాలు ఆడేయటం. ఇప్పుడు చివరి 2-3 నెలలు ఇస్తారు ఖచ్చితంగా, దీంట్లో నో డౌట్. 2029లో ఎలక్షన్ వస్తే 2028 డిసెంబర్ నుంచి అన్ని పథకాలు ఇస్తారు. సో మీరు వద్దన్నా ఇస్తారు ఆ 4 నెలలు, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా. అప్పుడు నెల డబ్బులు వేయాలి కదా ఓట్లు కొనుక్కోవడం కోసం. సో హామీలన్నీ అమలు పరిచామని చెప్పుకోవడానికి చివరి 5 నెలల్లో ఖచ్చితంగా పథకాలన్నీ చేసామని చెబుతారు.
మరి ఇప్పుడు ఇవన్నీ ఈ టైంలో అన్ని నష్టపోయినట్టే కదా ప్రజలు, రావాల్సిన కోల్పోయినట్టే కదా. సో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్నా హామీలు నెరవేర్చరు. అంతకుముందు ఉండే రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి, ప్రతి ఊరిని సింగపూర్, ఇవన్నీ 2014 టైంలో హామీలు ఇచ్చాడు కదా. 19 దాకా అధికారంలో ఉండి చేయలేదు కదా. అంతకుముందు 99లో అధికారంలోకి వచ్చేటప్పుడు కూడా 1 కోటి ఉద్యోగాలు, ఇవన్నీ అనేక రకాల హామీలు ఇచ్చాడు కదా, ఒక్కటే చేయలేదు కదా. సో ఇప్పుడు కూడా అంతే. సో జగన్మోహన్ రెడ్డి గారు ముందే చెప్పారు, మనకు బడ్జెట్ లేదు, చేయలేము, సో దీనికి ఇంత అవుతుంది, మిమ్మల్ని చంద్రబాబు నాయుడు మోసం చేస్తా ఉన్నాడు, సో దయచేసి నమ్మమాకండి అన్నారు. కానీ ప్రజలు ఆశాజీవులు కదా. సో మనకి ఇస్తాడులే, వాళ్ళగాతే రేపు ఇస్తాడులే, రేపు కాతే ఎల్లుండి ఇస్తాడులే, సరే కనీసం 1500 అంటున్నాడుగా, 1000 ఇస్తాడేమో, ఉచిత బస్సు అంటున్నాడు కదా, 4 నెలల తర్వాత ఇస్తాడేమో, ఆశ ఉంటుంది కదా. సో దానికి సంబంధం జరిగినప్పుడు ఈరోజు ప్రజలు లబోదీపం అనేటటువంటి పరిస్థితి. సో చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయడు. బట్ ఇవన్నీ మభ్యపుచ్చడానికి, అంటే ఏం చేయనప్పుడు ఏం చెబుతాడు, ఐటీ నేనే కనిపెట్టా, మాధురి గారిని ఇక్కడ నేనే కూర్చోబెట్టా స్టూడియోలో, ఈ హిట్ టీవీ మైక్ నేనే కనిపెట్టా, హైదరాబాద్ ప్రపంచ పటంలో నేనే పెట్టా, సత్యనారాయణ మైక్రోసాఫ్ట్ CEO చేశా, బిఆర్ అంబేద్కర్ గారికి భారతరత్న అవార్డు నేనే ఇప్పించా, సంక్రాంతికి ఊరెళ్ళే సాంప్రదాయాన్ని మా భువనేశ్వర్ గారే స్టార్ట్ చేశారు, అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళకి ఇంగ్లీష్ నేనే నేర్పించి ఇక్కడి నుంచి పంపించా, దావోస్ వాళ్ళకి అసలు ఇంగ్లీష్ అంటే ఏందో తెలియదు, నా బట్లర్ ఇంగ్లీష్ వాళ్ళకి నేను నేర్పించా, ఇప్పుడు ఏఐని కనిపెట్టా, మొన్న ఐటీని కనిపెట్టాడు, ఇప్పుడు ఏఐని కనిపెట్టాడు. ఇట్లా చెప్పి జనాలందరినీ నిజంగా ఏఐ అంటే ఏదో తెలియదు కదా చాలా మందికి. అసలు ఏఐ అంటున్నారు కదా, ఏఐ గురించి చాలా మందికి తెలియదు, 190 మందికి తెలియదు ఏఐ అంటే ఏందో. కొంతమందికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని తెలుసు, అసలు అదేంటి, దానికి ఏ విధంగా వర్క్ అవుతుంది, ఏంది అది అసలు ఏంటి అనేది పూర్తిగా తెలియదు. కానీ చంద్రబాబు ఏఐని కనిపెట్టేశాని అంటాడు. అమ్మో చంద్రబాబు నాయుడు ఇన్ని కనిపెట్టాడా అని జనాలు ఆశ్చర్యపోతే దాని మీద డిస్కషన్ జరగాలి. ఇంకేం మనకు తిండి తినకపోయినా పర్లా, మనకు పథకాలు ఇవ్వకపోయినా పర్లా, ఇవన్నీ వాళ్ళ మీడియాలో పొద్దునే ఆంధ్రప్రదేశ్ని ఏఐ హబ్గా మార్చబోతున్న చంద్రబాబు నాయుడు. ఐటీ హబ్గా ఎలా మార్చాడు, ఏఐ హబ్గా మార్చబోతున్నాడు. ఐటీ హబ్గా ఈయన మార్చలా, ఏఐ హబ్గా కూడా ఈయన మార్చలేడు. సో ఇట్లాంటివన్నీ గాలి వార్తలు రాసి ప్రజలను ఏమార్చేటటువంటి ప్రయత్నం చేస్తా ఇంకో 4 ఏళ్ళు కాలక్షేపం చేస్తారు. తర్వాత ఎలక్షన్ వస్తుంది, మళ్ళీ వెళ్ళి ఇంట్లో సర్దుకొని కూర్చుంటారు. సో మళ్ళీ 5 ఏళ్ళు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి అవతలు కూర్చొని మళ్ళీ అబద్ధాలు ఆడి మళ్ళీ రావడం కోసం ప్రయత్నిస్తారు. ఇంతే, ఇది రెగ్యులర్ ప్రాసెస్ వాళ్ళకి. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రెగ్యులర్ ప్రాసెస్ అది. ఓకే, అయితే ఇప్పుడు ప్రస్తుతం నిజంగా బై ఎలక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయో చెప్పండి. రాదంటున్నాను. ఎట్లా వస్తుంది మరి? అసెంబ్లీకి రానప్పుడు అందరికీ వేయాలి కదా. కొంతమంది జైల్లోనే ఉండి పోటీ చేసి గెలిచి జైల్లోనే ఉంటారు, మరి అనంతా పెట్టేస్తారా? అనంతా పెట్టి ఏది ఇప్పుడు అంటే తెలియదు, కొత్త బెచ్చగాళ్ళకి పొద్దారు కదా అని కొత్తగా వచ్చాడు కదా ఇప్పుడు స్పీకర్గా. రూల్స్ అన్ని ఐడియా ఉండదు. స్పీకర్ కూడా కాదు కదా, డిప్యూటీ స్పీకర్ కదా ఈయన. స్పీకరే మాట్లాడలేదు అనర్థం, డిప్యూటీ స్పీకర్కి ఏంది అంటే అర్థమైంది కదా. అక్కడ స్పీకర్గా మాట్లాడట్లా, డిప్యూటీ స్పీకర్ మాట్లాడుతున్నాడు. అంటే ఏం పని లేదు, ఖాళీ ఈ ప్రభుత్వంలో ఏమైనా పథకాలు అమలు చేసి అలాగ రోజు వెళ్ళి ప్రజల్లోకి వెళ్తానికి ఏం పని లేదు కదా. ప్రజల్లోకి వెళ్తే లేడీస్ చీపుర్లు పట్టుకొని అన్ని రోజులు దగ్గరలో ఉన్నాయి కదా. అందుకని కొంచెం జాగ్రత్తకి ఆ స్టేట్మెంట్ ఈ స్టేట్మెంట్ ఇస్తే కూర్చోవాలి. అది రామకృష్ణరాజు అయినా ఇంకొకలైనా. సో అనర్థం వేటేస్తాం అని చెప్పా కదా. దమ్ముంటే వేస్తావా? 6 నువ్వు వేస్తే అప్పుడు చూపిస్తావు మా సత్తా. వెయ్యి, ఊరు లేదంత కబుర్లు ఎందుకు, ఇవన్నీ జరిగేది కాదు. సో 4 రోజులు మీడియాలో చర్చ ఏదో వచ్చేస్తుందని తెలుగుదేశం వాళ్ళు ఊరికి సంకలు గుద్దుకోవడానికి 4 రోజులు హ్యాపీగా ఉంటుంది తప్ప వాళ్ళు అట్లా బతకాలి, లేకపోతే బతకలేరండి. వాళ్ళు రియాలిటీలో ఉండరు కాబట్టి. రియాలిటీలో ఉండేవాడంటే ఇప్పుడు మేము ఓడిపోయినా మేము రియాలిటీలో ఉన్నాం. మేము చేసిన మంచిది, సో ఇప్పుడు జరుగుతున్నది ఇది, మళ్ళీ వాళ్ళు కాదు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తాం, ఆ రియాలిటీలో మేము ఉన్నాం. సో వాళ్ళు అట్లా ఉండలేరు. ఎందుకు ఏం చేయలేని వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు పని చేసినాడికి మన పనికి తగ్గ గుర్తింపు వాళ్ళు కాదు రేపు వస్తుంది అనుకుంటాం మనం. సరే వాళ్ళు లేదులే గుర్తించలేదు, 4 రోజుల తర్వాత గుర్తిస్తారు అనుకుంటాం, పని చేసుకుంటే వెళ్తాం మనం. పని చేయనాడు ఏంది, షో చేసేవాడికి ఏంది, అమ్మో ఎవరిని మభ్య పెట్టాలి, ఎట్లా మనకు లేదంటే ఇది పోయిద్ది, ఎట్లా వాళ్ళని ఏ విధంగా మనం మ్యానిపులేట్ చేయాలనే ఆలోచనతో ఉంటారు. సో అందుకని వాళ్ళ రియాలిటీలో ఉండరు. సో వాళ్ళ విజ్ఞత అది, మా విజ్ఞత ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.